ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పూట దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. కీర్తనకారుడు రాసిన కీర్తనలు 51వ కీర్తన 16-17 వచనాలు చదువుతున్నాం. నీవు బలులు కోరిన వాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూడండి, ఇక్కడ భక్తుడు రాసినటువంటి మాటల్లో నీవు బలులు కోరేవాడవు కాదు, ఆయనకి ఇష్టమైనది ఏంటంట? ఈరోజు మనం గమనించాలి. ఆయనకి ఇష్టమైనది విరిగిన నలిగిన హృదయము, దేవునికి ఇష్టమైన బలి. ఈరోజు మనం గమనించాలి, సర్వము దేవుని సన్నిధికి వచ్చి నేను ఆయన ఇష్టానికి తిరిగానని చెప్తుంటారు. కానీ హృదయంలో ఉన్నటువంటి హృదయ భావం, వారిలో ఉన్న ఆ స్వభావాలు మారవు. ఇక్కడ అంటాడు, ఇరిగిన నలిగిన హృదయము దేవునికి ఇష్టం. ఈరోజు మొట్టమొదటిగా ఆయన యందు భక్తి శ్రద్ధలతో చేస్తూ క్రీస్తులో పాలివారై ఉండటకు ఉండేవారి లక్షణం ఏంటంటే, మీరు గమనించాలి, విరిగిన నలిగిన హృదయం ఇవ్వాలి. ఆ హృదయంలో కొందరు చూడండి, కక్షలు పెట్టుకుంటారు, దేశములు పెట్టుకుంటారు, అసూయ ఉంటుంది, రకరకాలుగా. పోనీ లోకస్తులు అనంటే కాదు, ఇల్లు దేవుణ్ణి వెంబడించేవారే. ఇంకా చెప్పాలంటే నేను కూడా దేవుని సేవ చేస్తున్నాను అనేవారు సహితము కూడా ఈరోజు హృదయము నలగట్ల. విరిగిన నలిగిన హృదయముతో దేవునికి ఇష్టమైనది. హృదయములో కల్మషములు పెట్టుకొని నా హృదయము దేవునికి ఇష్టమైనదా అని అంటే కుదరదు. ఎందుకంటే 34వ కీర్తనలో 18లో ఒక మాట ఉంటుంది, విరిగిన హృదయము గల వారికి ఆయన ఆలస్యము చేయడెక్కడ. 34:18 మనం చదువుతున్నాం, గలవారికి యెహోవా ఆసీనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు. ఎవరిని రక్షిస్తున్నాడు? దేవునికి ఇష్టమైన వారు ఎవరు అని అంటే ఇక్కడ కూడా చెప్తున్న మాట, నలిగిన మనస్సు గలవారు. నలిగిన మనస్సుతో దేవుని తట్టే మనము తిరగాలి, దేవునితో మనము నిబంధన చేసుకోవాలి. దేవుడు ఈరోజు నీ నుండి ఏం కోరుకుంటున్నాడంటే, నీ హృదయం మారిందా? నీ అంతర్భావం దేవునికి అప్పగించుకున్నావా? నీ హృదయ అంతర్భావములో దేవుణ్ణి లక్ష్యం చేసుకొని నువ్వు ఆత్మీయ జీవితం కొనసాగిస్తున్నావా? ఇంకేవేవో పెట్టుకొని నువ్వు ప్రభువుని వెంబడిస్తున్న పరిస్థితులు ఉన్నాయా? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నలిగిన మనస్సుతో నీవు ప్రభువుని నువ్వు కోరుకొని ఆయనకి ఇష్టడుగా మార్చుకోగలిగితే ఆయన ఏమాత్రం కూడా నీ దృష్టిలో ఆయన ఆసీనుడు, ఆలస్యం ఎక్కడ జరగదు. ఎందుకంటే యోవేలు గ్రంథం ఉంటుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివితే, మీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, మనం గమనించాలి 2వ అధ్యాయం 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యధికమైన కృప కలిగిన వాడై ఉండి తన చేయనిది ఉద్దేశించి కీడు చేయక పశ్చాత్తాపపడువాని గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. యోవేలు గ్రంథములో 2:13లో మనం చదువుతున్నాం. ఏంటంట? నీ వస్త్రములు కాదు చింపుకోవలసింది, నీ మనసు చెరగాలి. అక్కడ నీ హృదయములో ఉన్న ఆ పొర, ఆ హృదయములో ఉన్న స్వభావం చెరగాలి. ఆ హృదయములో ఆనందపురములో, ఆనంద గృహములో మరి రాకాస చెట్లు, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఎందుకు పెంచుతున్నావు? అవి పెరుగుతున్నాయి. వాటిని తీసివేసి, పెరిగివేసి, నీ వస్త్రములు కాక నీ హృదయములు చింపుకొని ఆయన తట్టు మీరు తిరగవలెను. ఆయన తట్టు తిరుగుటయే దేవుడు నీకు అప్పగించిన చిత్తానుసరమైన ఇష్టము. ఆయన వైపు తిరగాలి. హృదయం చెరిగిందా? హృదయంలో ఉన్న పాత స్వభావాలు చెరిగినయా?
హృదయములో ఉన్న ముళ్ళ పొదలు తీసివేసావా? అప్పుడే దేవునికి ఇష్టడైనటువంటి రీతిగా నీవు జీవించే జీవిత విధానాలను నువ్వు పొందుకోగలుగుతావు, ఆయనతో కొనసాగించగలుగుతావు. ఇంకొక మాట మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయం 10వ వచనంలో దైవ చిత్తమును చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమే కలుగు చేయను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏముండాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సు. ఇది దుఃఖము పుట్టించదు, ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం ఉంటుంది కొంతమందికి. లోక సంబంధమైన దుఃఖము ఎక్కడికి తీసుకెళ్తుందంట? మరణాన్ని కలుగు చేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం అంటే చూడండి, వాళ్ళు అంత సంపాదిస్తున్నారో, వీళ్ళు ఇది చేస్తున్నారో, ఇది చేస్తున్నారో, ఇది వాళ్ళ మనస్సు అంతా లోకం మీద ఉంటుంది. ఈరోజు మనం దేవుడి మీద ఉంచాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటంటే, నేను రక్షించబడ్డానా, నా రక్షణ ఖచ్చితంగా కొనసాగిస్తున్నానా, నా హృదయం దేవుడి మీద ఆనుకొని ఉందా, నాతో పాటు ఉన్న నీ భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, రక్షణానందం ఉందా, వాటి కోసం దుఃఖించు. పిల్లలు రక్షించబడ్డారా? కుటుంబం అంతా క్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్నారా? కుటుంబం అంతా ప్రభు వైపు ఆ హృదయము ఆకర్షించబడి ప్రభు సన్నిధిలో ఆయనకు అప్పగించుకొని ఉన్నారా? ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అవి లేవు ఇవి లేవు అనటం కాదు, కానీ మొదటిగా నాకు, నా కుటుంబానికి మారు మనసు దయచేయి, రక్షణ దయచేయి. యేసుక్రీస్తులో నేను ఎదగాలి, ప్రభు కొరకు నేను జీవించాలి అనే తలంపుల మధ్యలో ఇది రక్షణార్థమైన మారు మనసు. ఈ మారు మనసు నీకు దుఃఖము పుట్టించదు, కానీ లోకములో ఉన్న లోక సంబంధమైనది దుఃఖము ఖచ్చితంగా పుట్టించుంది. డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళకి దుఃఖమే, డబ్బులు లేకపోయినా దుఃఖమే. ధనాపేక్ష కలిగిన వాడు దుఃఖిస్తారు. నువ్వు దేవుని రక్షణానందము, మారు మనసు కలిగినటువంటి వారికి ఏ దుఃఖము ఏది కూడా నీకు ప్రాప్తించదని లేఖనం చెప్తున్నమాట. ఎందుకంటే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 18వ వచనములో ఇక్కడ 2 చెట్లు గురించి మాట్లాడతారు. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరదు. మీరు గమనించాలి, మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలములే ఇస్తుంది, కాని చెట్టు చెడ్డ ఫలములే ఇస్తుంది. చేదైన అనుభవం చేదే, మధురమైన అనుభవం మధురమైనదే. యేసు ప్రభువు వారు ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఏ చెట్లతో పోల్చి చెప్తున్నారు? మంచి చెట్టు మంచి ఫలమే ఇవ్వాలి. ప్రభువుని నమ్ముకున్నట్లుగానే ఉంటారు, వాళ్ళలో ఇంకా చేదు ఫలాలు, ఇంకా చేదు కాయలు. నువ్వు మారావా, మారు మనసు పొందావా, దేవునికి ఇష్టడుగా ఉన్నావా? మీరు అక్కడే 19లో చదివితే, మంచి ఫలము ఫలించని చెట్టుని ఏం చేస్తున్నాడు? ప్రతి చెట్టు, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడాలి. మంచి ఫలం అంటే ఏంటంటే, బ్రతికి ఉన్నంత వరకే నీ రక్షణ భద్రం, నీ మనసు భద్రం, నువ్వు దేవునితో నీకున్న సహవాసాన్ని భద్రపరుచుకొని నువ్వు భూమి మీద ఉండగానే ఫలించాలి. ఆత్మ సంబంధంగా మారు మనసు పొంది, అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి నిత్యత్వములో ఉంటారు వాళ్ళు. మంచి ఫలము ఫలించలేని చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడు. చాలామంది జీవితములు అదే. ప్రభునొద్దకు వస్తుంటారు, ఇంకా చెడ్డ ఫలము, తాగుబోతుతనం, ఇంకా చేయదగని కొన్ని అన్యజనుల యొక్క ఆలోచన ప్రకారం వ్యర్థమైనవి. వీళ్ళు మారిన వాళ్ళు కాదు, మారని అనుకుంటున్నారు, మార్పు లేని జీవితాలు. అందుకే ఇది మంచి ఫలములు కాదు. అందుకనే వారి జీవితంలో ఒక మంచి ఫలముగా వారు అనుకున్నట్లుగా దేవుడు చెయ్యట్లేదు. దేవుడికి ఇష్టమైనదే చేస్తారు. దేవుడికి ఇష్టమైనది ఏదో మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అదే చెప్తున్న మాట. కాబట్టి ఈ వాక్యములో ప్రభు మాట్లాడుతున్న మాట, ఇదిగో ఎరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనది. నీ జీవితములో ఏది మంచి ఫలములుగా ఉన్నాయి, ఏది చెడ్డ ఫలములుగా ఉన్నాయి,
మంచి ఫలములు లోకములో లేవు. వాక్యము యేసుక్రీస్తులోనే ఉన్నాయి. యేసుక్రీస్తునందు విశ్వాసముతో ఒక మంచి ఫలము ఫలించటానికి చెడ్డవాటిని, వ్యర్థమైనవి తీసివేసుకొని నీవు నీ కుటుంబము రక్షణార్థమైన మారు మనసు పొంది ప్రభు సన్నిధిలో నూతన పరచబడాలని మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ఈ ప్రార్థనలో ఏకీభించండి. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ పూట మీ వాక్యముతో మాట్లాడిన వాక్కులన్నీ వినగలిగి వినిన ప్రతి ఒక్కరి జీవితాలలో మీ కృప చూపించండి. ఏ చెట్టు కూడా మంచి ఫలము ఫలించదు, పనికిమాలిన చెట్లు అని 2 విధాలుగా చెప్పి ఉండగా, మొదటిగా అది హృదయమునకు సంబంధమైనదని మీ లేఖనం చెప్తున్నది. ఇదిగోనైనా నలిగిన హృదయముగా, ఇరిగిన మనస్సుగా మీ వైపు తిరిగి మీకిష్టమైనది ఏదనంటే ఇరిగిన నలిగిన మనస్సు. అట్టి రీతిగా ప్రతి కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరూ ఇరిగిన నలిగిన హృదయము గలవారై, క్రీస్తులో మనము ప్రతి ఒక్కరూ పాలివారై కుటుంబములో రక్షణ కలిగి, ప్రభా, వ్యర్థమైనవి, వ్యతిరేకమైనవి, అపవాది తంత్రములు యేసు నామములు లయపరిచి ఆత్మ సంబంధమైన ఫలముల చేత ప్రభు మీ రాజ్య వారసులుగా, ఇదిగో మీ రాజ్య పౌరులుగా ప్రతి ఒక్కరిని మీరు వెన్నుకొని ఏర్పరచుకొనమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్క విషయమును కొరకు మీ ఎదుట పెట్టిన వారు చేస్తున్న ప్రతి ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.